ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. కారం కారంగాలో మంచి స్నాక్ ఐటమ్ చూపించారు శ్రీనివాస్ గారు. మరి షెఫ్ స్పెషల్లో మెయిన్ కోర్స్ ఏం చూపించబోతున్నారు? ఈ రోజు మనం మునక్కాడ మటన్ చేయబోతున్నాం అండి. వావ్, మునక్కాడ మటన్ అంటండి, వింటుంటేనే బాగుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మునక్కాడ మటన్ కావాల్సిన పదార్థాలు: తరిగిన మునక్కాడలు 2, ఉడికించిన మటన్ 1/2 కిలో, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొబ్బరి గసగసాల పేస్ట్ 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, జీలకర్ర 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన టమాటో 1. అదండి కావాల్సిన పదార్థాలన్నీ చూశారు కదా. ఇప్పుడు తయారు చేసే విధానం ఎలాగో చూద్దాం. శ్రీనివాస్ గారు స్టార్ట్ చేయండి. ఇది ముందుగా మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం జీలకర్ర తాలింపులాగా యాడ్ చేసుకోవాలండి. కొంచెం జీరా వేసుకొని, కొద్దిగా జీరా యాడ్ చేసుకొని లైట్గా వేగినాక, కొంచెం వేగిన కొద్ది చెడపెట్టి సౌండ్ వస్తుందండి జీలకర్ర ఏమైనా తాలింపులు వేసేటప్పుడు. ఒకసారి ఆ సౌండ్ వచ్చిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. కొద్దిగా గరం మసాలా హోల్ యాడ్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో మటన్ కాబట్టి మంచి ఫ్లేవర్ రావడం కోసం కొద్దిగా గరం మసాలా హోల్ యాడ్ చేస్తున్నాం. దాల్చిన చెక్క అండ్ వేలకలు. తర్వాత కొద్దిగా మనం ఆనియన్స్ తరిగిన జూలియన్ లాగా ఆనియన్స్ తరిగామండి. ఇవి కొద్దిగా యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే యాక్చువల్లీ చాప్ చేయొచ్చు మనం. ఇలా చేయడం వల్ల మనకి గ్రేవీ కూడా కొద్దిగా ఎక్కువ వస్తుంది. అందుకని కొద్దిగా పెద్దగా తరుముకున్నాం. ఇది రైస్ తోటేనా అండి, లేకపోతే చపాతీ ఇలా రోటీ అలాగే ఏమైనా తినచ్చు? రైస్ తోనే తినచ్చు, మనం చపాతీతో కూడా తినచ్చు. ఎందుకంటే ఇది థిక్ గ్రేవీ వస్తుంది. రైస్ తో కూడా తినచ్చు, కానీ చపాతీ అయినా రైస్ ఇంకా ఎక్కువ బాగుంటుంది అంటున్నారు. టేస్టీ ఉంటుంది, స్పైసీగా. సో కొద్దిగా మనం చిల్లీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఓ ఇలాగా పెద్ద పెద్ద కర్రీ అంటే కనిపిస్తుంది కాబట్టి. మటన్ యాక్చువల్గా హెల్త్కి మంచిది అంటారు కదా, చాలా మంది ఫ్యాట్ అని భయపడతాం కానీ మటన్ అనగానే, బట్ హెల్త్ పరంగా వచ్చి చాలా ప్రోటీన్స్ ఉంటాయి అంటారు. టేస్టీగా ఉంటుంది కూడా. బయట ఆర్టిస్టులు అందరూ మటన్ అనగానే చాలా భయపడతాము, ఫ్యాట్ మటనా అని చెప్పేసి. కానీ మటన్లోనే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయంట. అవునండి, చాలా ఎక్కువ హై ప్రోటీన్స్ ఉంటాయి. సో మనం కొద్దిగా కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకున్నాం అండి. సో అలాగే కొంచెం ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకున్నాం కొద్దిగా. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం ఒక వాటర్ వేసుకుంటే ఆ పేస్ట్ అనేది బాగా కుక్ అవుతుందండి. లేకపోతే వాటర్ అందుకుంటాం. కొద్దిగా ఒక 2-3 స్పూన్లు ఆయిల్ ఉండవాలి అండి. అవునండి, ఏం ప్రాబ్లం ఉండదు. బట్ అది ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది కుక్ అయ్యి. ఇప్పుడు మనం నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాం, కొంచెం కారం, పసుపు, ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాం మనం. సో ఇప్పుడు కొద్దిగా తరిగిన మునక్కాడలు యాడ్ చేసుకుంటాను. మునక్కాయ మాంసం కాబట్టి. అదేదైనా బాయిల్ చేశారండి? లేదు, డైరెక్ట్ వేసేసి మనం ఆల్రెడీ కుకింగ్ వాటర్ కొంచెం వేగిన తర్వాత సో ఇందులో కొద్దిగా టమాటాస్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆనియన్ టమాటోస్ ఉండడం వల్ల మీకు కొంచెం జ్యూస్ గ్రేవీ వస్తుంటుంది కాబట్టి. సో మునక్కాడలో కొద్దిగా వేగిన తర్వాత సాఫ్ట్ అయిపోయింది. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ మనం మటన్ కుక్ చేసి పెట్టుకున్నామండి. ఆల్రెడీ మనం త్వరగా కుక్ అవ్వడం కోసం కుక్కర్లో కుక్ చేసి పెట్టుకున్నాం. సో మనం అందుకే ముందుగా బాయిల్ చేసాం ఆల్రెడీ. అవునండి, ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను మునక్కాడలు ఉడికే వరకు. ఇదేం వాటర్ అండి? అంటే ఇది బాయిల్ చేసిన మటన్ వాటర్ ఉంటుంది కదండి, స్టాక్ వాటర్. సో బాయిల్ చేసిన వాటర్ని వేస్ట్ చేయకుండా ఆ వాటర్ని ఆయన వేయడానికి వాడుతున్నారు. ఆల్రెడీ వాడుతున్నాం. సో అలాగే మనం ఇప్పుడు కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం. గసగసాలు కొబ్బరి పేస్ట్ చేస్తున్నాం. సో గ్రేవీ కోసం, ఇది థిక్ గ్రేవీ అని చెప్పుకున్నాం కదండి. సో అలాగే గ్రేవీ కోసం గసగసాలు కొబ్బరి పేస్ట్ వేసుకున్నాం. ఇది వేసి కొంతసేపు మనం కుక్ చేసుకుంటాం.
మునక్కాడలు ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి మనకి, ఎందుకంటే ఆల్రెడీ మనం మటన్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. అందుకోసం ములంకాడలు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి అందులో వాటర్ యాడ్ చేస్తాం. అందులో మటన్తో పాటు ఉన్న స్టాక్ వాటర్ నేను వాటర్ చేస్తానండి. ఏదైతే బాయిల్ చేసామో అదే వాటర్ యాడ్ చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ గ్రేవీ కూడా కుక్ అయిపోతుందండి, మునక్కాడలు కూడా కుక్ అయిపోతున్నాయి. ఇప్పుడు మనం ల్యాంబ్ యాడ్ చేసుకుంటాం. మటన్ సో మటన్ యాడ్ చేసుకుని ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి మటన్ ఎక్కువ టైం పట్టదండి. తగినంత మళ్ళీ బాయిల్ చేసిన వాటర్ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇంకాసేపు ఉడకాలి కదండి ఇది? అవునండి, కొంచెం ఉడకాలి. ఇది కాసేపు ఉడకాలి కాబట్టి ఈ లోపు మరొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పర్ఫ్యూమ్ మనం కొనుక్కునేటప్పుడే లాంగ్ లాస్టింగ్గా ఉండాలి, మంచి సువాసనతో ఉండాలి అని చూసే కొనుక్కుంటాం. కానీ చాలా వరకు కూడా పర్ఫ్యూమ్స్ 1 or 2 అవర్స్కి ఆ సువాసన అనేది పోతూ ఉంటుంది. అయితే ఎక్కువసేపు పర్ఫ్యూమ్ సువాసన ఉండాలి అంటే పర్ఫ్యూమ్ కొట్టుకునే ప్లేస్లో ముందుగా తడి చేసి ఆ తర్వాత పర్ఫ్యూమ్ కొట్టుకున్నట్టయితే ఎక్కువసేపు సువాసన భరితంగా ఉండొచ్చు. చిట్కా చూసాం కదా, ఇలా కూర కూడా రెడీ అయిపోయినట్టుంది. శ్రీనివాస్ గారు రెడీగా? దగ్గరికి అయిపోయిందిగా. అవునండి, థిక్ గ్రేవీ కూడా వచ్చేసింది. ఓకే, సో మనం ఇప్పుడు కొద్దిగా కొంచెం సాల్ట్, గరం మసాలా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. ఓకే, సాల్ట్. సో లైట్గా సాల్ట్ యాడ్ చేసుకున్నాం అవసరమైనంత. ముందుగా ఆల్రెడీ మటన్లో సాల్ట్ అది బాయిల్ చేసి పెట్టాం కాబట్టి ఫస్ట్ సాల్ట్ వేసి పెట్టాం కాబట్టి కొంచెం లాస్ట్లో యాడ్ చేసాము. సో మనం ఇప్పుడు 3 మ్యాంగోస్ గరం మసాలా యూజ్ చేస్తున్నామండి. గరం మసాలా కూడా మంచి స్మెల్ వస్తుంది. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. సో మనం ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం అండి కర్రీని. ఓకే, చాలా మంది సర్వింగ్ బౌల్లో తీసుకున్నాక అది గార్నిష్ చేసుకుంటారు. కొంచెం ఆ స్టీమ్ ఫ్లేవర్ కోసం టేస్టీగా ఉంటుంది అని. సో ములక్కాడ మటన్ రెడీ అండి. ములక్కాడ మటన్ కర్రీ. ఇప్పుడు కొంచెం ఇంకొంచెం గార్నిష్ చేస్తున్నాం. ములక్కాడ మటన్ రెడీ అండి. ఓకే, అదండి ములక్కాడ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. సో దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. మునక్కాడ మటన్ తయారు చేసే విధానం. ముందుగా మటన్లో మసాలా దినుసులు, పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, ధనియాల పొడి, తరిగిన మునక్కాడలు, టమాటోలు వేసి వేగనివ్వాలి. తర్వాత కొబ్బరి, గసగసాల పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన మటన్, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆపై గరం మసాలా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి తీసుకుంటే మునక్కాడ మటన్ రెడీ. ఇగో ములక్కాడ మటన్ కర్రీని ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. మీకు చెప్తాను టేస్ట్ చేశాక. స్పైసీగా ఉందండి, బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. స్పైసీగా ఉంది, బాగుంది. మీరు ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుద్ది. కోకోనట్ ఫ్లేవర్ కూడా మంచిగా, కొబ్బరి వేసి స్వీట్ వస్తుంది అనుకున్నాను కానీ స్పైసీగా ఉంది. మునక్కాడ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. బాగుందండి, చాలా బాగుంది. ఎస్, సో మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో ఒక చిట్కా చూద్దాం. వంట చేసేటప్పుడు చేతులు కాల్చుకోవడం గృహిణులకి చాలా కామన్. అలా కాలినప్పుడు గబుక్కుని ఏ బర్నోలో క్రీమో ఉంటే హాయిగా అనిపిస్తుంది. కానీ అవి అందుబాటులో లేనప్పుడు ఒక సింపుల్ చిట్కా పాటించవచ్చు. చిన్న కప్పులో గోధుమ పిండిని ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఉంచుకున్నట్టయితే ఇలా కాలినప్పుడు ఆ చల్లటి గోధుమ పిండిని తీసి కాలిన చోట వేసుకున్నట్లయితే చక్కగా రిలీఫ్ ఉంటుంది. దాంతోపాటు బొబ్బలు కూడా రాకుండా ఉంటాయి. మునక్కాడ మటన్. ఇప్పుడు ఇందాక మనం మటన్ గురించి చూసాం కదా, ఇప్పుడు దీంట్లో స్పెషల్గా అడిషనల్గా మనము మునక్కాడ వాడుతున్నాము. మునక్కాయలు అనేటివి వైటమిన్స్, స్పెషల్లీ B2, B6 వైటమిన్స్లో ఎక్కువగా ఉంటాయి అండ్ వైటమిన్ సిలో కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఇన్ కాంబినేషన్ విత్ నాన్ వెజ్ ఈజ్ అ వెరీ గుడ్
రెసిపీ. దీన్ని మనము ఎలాంటి వాళ్ళకైనా కూడా ఇవ్వచ్చు. కాకపోతే మటన్ రెడ్ మీట్ కాబట్టి దీన్ని కొంచెం తగ్గించుకొని, పెద్దవాళ్ళు అంటే హార్ట్ ప్రాబ్లమ్స్, డిసీజెస్ ఉన్న వాళ్ళు కొంచెం తగ్గించి తీసుకుంటే సరిపోతుంది. అడిషనల్గా ఇంకొంచెం వెజిటబుల్స్ తీసుకుంటే సరిపోతుంది. దీంట్లో కొబ్బరి గసగసాలు వాడడంతో రిచ్ గ్రేవీ ఉంటుంది. సో దీన్ని ఒక మంచి హెవీ డిష్ లాగా మనం చెప్పొచ్చు. సో లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకొని వెజిటబుల్ పోర్షన్స్తో బ్యాలెన్స్ చేసుకోవాలి.